ఆయన జై శ్రీరామ్. ఈరోజు మనం అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి దేవుడి మాలలు కట్టేటప్పుడు బాగా విరివిగా వినియోగించే ఆకులు మరువం, దమనం. ఈరోజు వీటి గురించి మాట్లాడుతున్నాం. చూడండి, ఇది మరువం. మామూలుగా మరువం చాలా దమనం, మరువం రెండు కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటాయి. కారణం అంటే అన్ని వాతావరణంలో పడదు వీటికి. ప్లస్ సాధారణంగా సీజన్గానే బతుకుతాయి. ఇవి సీజనల్ అయిపోగానే ఆటోమేటిక్గా చనిపోతాయి. అయితే విచిత్రం ఏంటంటే ఈ ఏడాది మాత్రం మాకు మరువం బాగానే బతికిందండి. చాలా ఆశ్చర్యమే. ఎన్నిసార్లు తెచ్చి వేస్తున్నాం, ప్రతి సీజన్ అంతే, అందరూ కొనుక్కుంటూ ఉంటారు మళ్ళీ. కానీ ఈ సీజన్లో మళ్ళీ కొనుక్కునే అవసరం రాకుండా మరో మాత్రం అలాగే నిలబడింది, ఊరిగా వచ్చింది చక్కగా. ఇంకా రెండోది దమనం అంటే ఇది అసలు చాలా కష్టం బతకడం. ఈ సీజన్లో తీసుకొచ్చి వేసేది చూడాలి. మరో పెట్టిన పక్కనే ఇది కూడా పెట్టాను. ఈ రెండు తత్వాలు ఒకటే చాలా సహజ సిద్ధమైన సువాసనని వెదజల్లుతాయండి. చాలా దమనం. ఇవి రెండు కూడా అమ్మవారికి పూజ చేయొచ్చు. సేమ్ టైం మాలలు మనం ఎవరైనా కడితే మాలలో వేసి కడితే అమ్మవారికి సువాసన బాగుంటుంది. ఇది కూడా సహజ సిద్ధమే. ఇంకా ఇంకొంచెం ముందుకెళ్తే కర్పూర తులసి అని, మింటి తులసి అని, ఇలా మా ఇంట్లో ఉన్నాయి తులసులు. ఇవి కూడా చాలా సహజ సిద్ధమైన వాసన వస్తాయండి. ఇది మింటి తులసి. దీన్ని ముట్టుకోగానే మనకి సేమ్ పిప్పర్మెంట్ వాసన, అంటే మింట్ పుదీనా ఏదైతే ఉందో ఆ వాసన వస్తుంది. ఇది మింటి తులసి అంటారు దాన్ని. ఇది మామూలు తులసి, కృష్ణ తులసి అండి. నలుపు తెలుపు మీకు తేడా తెలుస్తుంది కదా. గ్రీన్ అది లక్ష్మీ తులసి అంటాం, ఇది కృష్ణ తులసి అంటాం. కాండం నల్లగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి సహజ సిద్ధమైన సువాసనని వెదజల్లుతాయండి. ఆకులు, పువ్వుల విషయంలో సాధారణంగా సువాసనలు వస్తాయి, కానీ ఇక్కడ ఆకులు సువాసన వచ్చే మొక్కలు ఇవి. జై శ్రీరామ్.